ఎస్ఏ అనేది ఈ డైరెక్ట్రిక్స్ కి పర్పెండిక్యులర్ గా ఉంది, లేదా డైరెక్ట్రిక్స్ అనేది ఎస్ఏ పర్పెండిక్యులర్ గా ఉంది కాబట్టి ఎస్ఏ స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే నాకు ఈ ఎల్ఎం స్లోప్ వస్తుందా రాదా? వస్తుంది. ఇంకో విషయం, ఈ ఎల్ మీద ఏదైనా పాయింట్ జెడ్గా తీసుకుంటాం మనం. ఎస్. ఇంకో విషయం, ఏ అనేది మిడ్ పాయింట్ ఆఫ్ ఎస్జెడ్ అయినా. ఎస్. మరి ఏ అనేది మిడ్ పాయింట్ ఆఫ్ ఎస్జెడ్ అయినప్పుడు ఎస్ వాల్యూ తెలుసు, ఏ వాల్యూ తెలుసు అంటే జెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే నాకు జెడ్ తెలుస్తుంది, దీని యొక్క స్లోప్ తెలుస్తుంది, అంటే ఈ లైన్ యొక్క ఈక్వేషన్ నేను ఫైండ్ అవుట్ చేయొచ్చు. అప్పుడు ఎప్పుడైతే నాకు ఈ లైన్ యొక్క ఈక్వేషన్ తెలుసో పిఎం తెలిసినట్టేగా, పర్పెండిక్యులర్ డిస్టెన్సే కదా పి నుండి. ఎస్. కాబట్టి ఆ రెండు ఈక్వేట్ చేసుకుని సింప్లిఫై చేసుకుంటే ఎస్పీ బై పిఎం ఈక్వల్ టు చేసుకుంటే మనకు కండిషన్ వచ్చేస్తుంది, పెరబోలా వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే చూడండి, అండ్ ఇక్కడ స్లోప్ ఆఫ్ ఎస్ఏ బార్ ఈక్వల్ ఏమవుతుందమ్మా, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 కాబట్టి ఏమని వస్తుందంటారు ఎస్ఏ బార్ కి 3 మైనస్ 5 మైనస్ 3 బై 3 మైనస్ 1 ఏనా? ఎస్. 2 బై 2 అంటే 1 వస్తుందమ్మా. మరి డైరెక్ట్రిక్స్ అనేది చూడండి, సిన్స్ L equal to 0 is perpendicular to ఎవరికి? ఎస్ఏ బార్. స్లోప్ ఆఫ్ L equal to 0 is L equal to 0 అంటే డైరెక్ట్రిక్సేగా. ఏమని వస్తుంది? -1 కదా వస్తుంది, -1 బై స్లోప్ ఆఫ్ ఎస్ఏ బార్. -1/1 అంటే -1 వస్తుంది. ఎందుకు వస్తుందో తెలుసు కదా మీకు, ప్రోడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ -1 కి ఈక్వల్ అవ్వాలి కదా 2 పర్పెండిక్యులర్ లైన్స్ కి. అవునా కదా? అవ్వాలి సార్. ఇప్పుడు L ఈక్వల్ 0 కి స్లోప్ వచ్చేసింది. మరి ఇప్పుడు నాకు జెడ్ కావాలి. సిన్స్ లెట్ జెడ్ బి ది ప్రొజెక్షన్ ఆఫ్ ఎస్ ఆన్ ది డైరెక్ట్రిక్స్ L equal to 0. ఓకేనా? Then Z is the ZX, Y అనుకుందాం. Z is the, then A is the midpoint of SZ. సో ఏ అంటే ఎంత? 1 3 ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ ఎస్జెడ్ అంటే ఎంత? 5 ప్లస్ y బై 2 అవుతుంది. అవుతుందా? వినబడుతుందా? వినబడుతుంది. మరి ఊనరే, ఇది xy అనుకున్నాను నేను. దీని నుండి ఈక్వేట్ చేసుకుంటే 3 ప్లస్ x బై 2 ఈక్వల్ టు 1, 5 ప్లస్ y బై 2 ఈక్వల్ టు 3 చేస్తే 3 ప్లస్ x ఈక్వల్ టు 2, x ఈక్వల్ టు -1 వస్తుంది, y ఈక్వల్ టు 1 వస్తుంది, -1, 1 వచ్చిందన్న. ఇప్పుడు నాకు ఈ లైన్ యొక్క స్లోప్ తెలుసు, పాయింట్ తెలుసు, పాస్ అయ్యే పాయింట్, కాబట్టి పాయింట్ స్లోప్ ఫార్మ్ ఉపయోగించచ్చే. చూడండి, the equation of the directrix L equal to 0 is ఫార్ములా ఏమవుతుంది? y minus y1 equal to ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే y1 అంటే ఎంత? -1 వచ్చింది, కాబట్టి y minus 1 equal to -1 into x plus 1 కదమ్మా. కాబట్టి y minus 1 equal to -x minus 1, ఈ రెండు ఇటువైపు తీసుకొచ్చేస్తే -1 క్యాన్సిల్ అయిపోతే x plus y equal to 0 వస్తుంది. ఓకేనా? ఓకే.
నెక్స్ట్ ఇప్పుడు ఈసారి మనకి ఫోకస్ డైరెక్ట్రిక్స్ ప్రాపర్టీ ప్రకారం ఎస్పీ ఈక్వల్ టు పిఎంఏ కదా. ఎస్ ఎస్పీ అంటే ఏంటి? ఎస్కీని పీకి మధ్య డిస్టెన్స్. పి అంటే ఎంత అంటే పి ఎక్స్ వై అని ఏదో అనుకుందాం. లేదంటే ఇక్కడ ఓ పని చేద్దాం, జెడ్ అనే మార్చేద్దాం. జెడ్ అని మనం ఏమనుకుందాం, x1 y1 అనుకోండి. జెడ్ బాబు x1 y1 అనుకోండి. పిని ఎక్స్ వై అనుకోండి. ఇప్పుడు చూడండి, let px y be any point on the parabola. Parabola and m be the foot of the perpendicular from P onto the directrix. To the directrix. And by focus directrix property ఏమని వస్తుంది? ఎస్పీ బై పిఎం ఈక్వల్ టు 1. ఎస్పీ ఈక్వల్ టు పిఎం అంటే పిఎం అంటే ఏంటి? ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పి టు ఎల్ ఈక్వల్ టు 0 డైరెక్ట్రిక్స్ మాట. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుందంటే స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేయండి. ఎస్పీ స్క్వేర్ ఈక్వల్ టు పిఎం స్క్వేర్ రాసాను. అలాగే మామూలుగా రాదు. ఎస్పీ ఈక్వల్ టు పిఎం అని తీసుకుని, ఎస్పీ అంటే ఎంత? ఎస్కి పికి మధ్య డిస్టెన్స్. పి అంటే ఎక్స్ వై కాబట్టి ఎస్ అంటే ఏమని ఇచ్చాడు వాడు? 3,5. కాబట్టి ఇది ఏమవుతుంది? ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ స్క్వేర్ ఆఫ్ ప్లస్ వై మైనస్ 5 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అంటే ఇక్కడ మనకి ఎక్స్ ప్లస్ వై బై స్క్వేర్ ఆఫ్ కోషంట్ ఆఫ్ ఎక్స్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అవుతుందా? ఎస్ చూడండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 5 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై బై రూట్ 2 హోల్ స్క్వేర్ అవుతుందా? ఎస్. ఇది మనం సింప్లిఫై చేస్తే ఈ రూట్ 2 హోల్ స్క్వేర్ కాస్త ఏమవుతుంది? 2 అయిపోతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ 10y ప్లస్ 9 ప్లస్ 25 అంటే 34 అవుతామా? ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేరే కదా. దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 12x మైనస్ 20y ప్లస్ 68 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy అవుతుందా? ఇప్పుడు దీనికి అర్థం ఆడించండి. 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ తర్వాత xy టర్మ్ రాయండి మైనస్ 2xy తర్వాత y స్క్వేర్ టర్మ్ రాయండి. y స్క్వేర్ ఏం లేదు ఇక్కడ, ప్లస్ y స్క్వేర్ మైనస్ 12x మైనస్ 20y ప్లస్ 68. వచ్చిందండి ఆన్సర్. చూడండి 7th క్వశ్చన్. ఎల్ డాష్ అనుకుందాం. ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లాడర్ సెక్టమ్ అన్నాడు కదా. గివెన్ ద ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లాడర్ సెక్టమ్ అడిగింది అంతేగా. గివెన్ ద end points of the lattice rectum are L minus 3,2 L dash minus 3,1. అర్థమైందమ్మా? Yes. Next, since S is the focus, S is the
ఎస్ ఈజ్ ది ఏమవుతుంది మనకి మిడ్ పాయింట్ ఆఫ్ ఎల్ఎల్ డాషే కదా. అనుమానంగా ఉంటారేటమ్మా నాకు అర్థం కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ ఆఫ్ ది లాడర్ సెట్ అని చెప్పుకున్నాం. ఇలా చెప్పుకున్నప్పుడు ఏమో ఎల్ అనుకున్నాం, ఎల్ డాష్ అనుకున్నాం. ఆ తర్వాత ఏమో ఇదేమో ఎస్ అనుకున్నాం. చెప్పుకున్నామా? మరి ఎందుకు అంత అనుమానంగా ఉంటుంది? ఎల్ డాష్ దెన్ ఎస్ ఈక్వల్ టు రెండుకి మిడ్ పాయింట్ కట్టండి. -3 -3/2 2 + 1 అంటే ఇది ఏమవుతుంది? -3 3/2 ఎస్ వచ్చింది. నెక్స్ట్ ఈసారి ఎల్కి ఎల్కి మధ్య డిస్టెన్స్ పెడితే లెంత్ ఆఫ్ ది లాడర్ సెక్టమ్ 4a అని చెప్పాను, మీకు గుర్తుందా? కాబట్టి ద లెంత్ ఆఫ్ ది లాడర్ సెక్టమ్ LL dash equal to 4a. That implies LL dash అంటే ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ -3 + 3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 - 2 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 4a. అంటే ఎంత అవుతుంది? 3 3 క్యాన్సిల్ అయిపోతే 1 - 2 అంటే -1 హోల్ స్క్వేర్ అంటే 1 అవుతుంది. ఈక్వల్ టు 4a. 4a ఈక్వల్ టు 1, a ఈక్వల్ టు 1/4. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు మనకి మీరు ఇక్కడ గమనిస్తే ఫోకస్ ఏమొచ్చినట్టు అంటారు మనం? మీరు ఫోకస్ అబ్బా ఎస్ ఫోకస్ అంటే ఏంటి? ఎస్ అడగట్లేదు నేను. ఫోకస్ ఏంటి? ఇక్కడ చూడండి. ఇక్కడ వాడు ఇచ్చిన కోఆర్డినేట్స్ చూసినప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ అవుతుంది? కోఆర్డినేట్ ఎక్స్ కోఆర్డినేట్ ఎల్ డాష్ లో చెప్పాలి. నెగిటివ్ అయింది. మరి అంటే ఇప్పుడు పెరాబోలా ఎలా ఉంటుందంటారా? నెగిటివ్ ఎక్స్ ఎక్స్ ఇలా రావాలేమో కదా, అవునా? ఎస్ అప్పుడేమో ఒకటేమో -3,1 అంటున్నాడు. ఇదేదో -3 మాట, ఎక్స్ యాక్సిస్ మీద -3. ఇదేమో 1 మాట, ఇదేమో 2 మాట. అలా అన్నట్టు రావాలి, అంతేగా? ఎస్ ఇది -3 -3, -3, ఇది 2 అనుకోండి. మామూలుగా ఓవరాల్గా ఇది -3,1 -3,2. అంటే ఇప్పుడు ఎలా రావాలి మీకు? ఎక్స్ యాక్సిస్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద కదా రావాలి. ఎస్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద వచ్చినప్పుడు ఫోకస్ ఫార్ములా ఏంటి? H - a, k అనే. ఎస్ అర్థమైందా లేదా? అర్థమైంది సార్. మిగిలిన కూడా బాబు అర్థమైంది సార్. చూడండి. H - a, k అంటే ఎంత అవుతుందంటారు అక్కడ? ఎంత ఇచ్చాడు? ఎస్ ఎంత వచ్చింది? -3, 3/2 అని వచ్చింది. -3, 3/2 -3, 3/2 అంటే a ఈక్వల్ టు 1/4 అని వచ్చింది. ఇక్కడ -a, 0 అని చెప్తామా ఇది ఫోకస్ లో? ఎస్ H, k లేదనుకోండి, -a, 0 అని చెప్తామా? ఎస్ సార్. -a, 0 అని చెప్పినప్పుడు ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉందంటే పాజిటివ్ వాల్యూ కదా అవ్వాలి. అసలు ఒక మామూలుగా చెప్తున్నాను. ఎస్ మీకు అర్థమైందా నేను చెప్పింది? అర్థమైంది. అర్థం కాలే? నాకు అర్థమైంది. సరే, ఎందుకు వచ్చింది?
మీకు మొత్తానికి హెచ్ మైనస్ ఏ కామా కే అని అర్థమవుతుంది కదా ఫోకస్. Yes, sir. సరే చూడండి, ఇప్పుడు నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ లో ఉంది కాబట్టి హెచ్ మైనస్ ఏ కామా కే ఫోకస్. కాబట్టి చూడండి సరే, ఫోకస్ ఎస్ ఈక్వల్ టు హెచ్ మైనస్ ఏ కామా కే ఈక్వల్ టు ఫోకస్ అది ఏం ఇచ్చాడు, ఏం లేదు కదా. ఫోకస్ మనకి ఎంత వచ్చింది, -3 కామా 3/2 అని వచ్చింది. ఇప్పుడు నేను చూడండి, హెచ్ మైనస్ ఏ ఈక్వల్ టు -3 అంతేగా. ఇప్పుడు చూడండి, హెచ్ మైనస్ ఏ అంటే ఎంత, 1/4 ఈక్వల్ టు వాడు 4x + 13 ఇచ్చిందమ్మా ఆన్సర్లో. ఎందుకనేది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఈ హెచ్ ప్లస్ ఏ కామా కే అని తీసుకోండి, చెప్తాను. హెచ్ ప్లస్ ఏ కామా కే అని తీసుకుంటే హెచ్ ప్లస్ ఏ ఈక్వల్ ఎంత అవుతుంది, -3 అవుతుంది. అంటే హెచ్ ప్లస్ 1/4 ఈక్వల్ టు -3 అవుతుంది. హెచ్ ఈక్వల్ టు -3 - 1/4 అంటే ఎంత అవుతుంది, -12 - 1 అంటే -13/4 అని. yes sir. ఇప్పుడు చూడండి, వెట్టెక్స్ ఏ ఈక్వల్ టు హెచ్ కామా కే దట్ ఈక్వల్ టు ఏమని వస్తుంది మనకి ఇక్కడ, -13/4 4, 3/2. ఇప్పుడు చూడండి, ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా ఫార్ములా ఏంటి, దేర్ఫోర్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా is ఫార్ములా ఏంటి ఇక్కడ, y - k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు -4a అంటే -4a అని వేస్తే ఇక్కడ మనం హెచ్ మైనస్ ఏ తీసుకోవాలి. ఏమండి అవుతుందా? sir. కాబట్టి ఇక్కడ ప్లస్ అని తీసుకున్నాం కాబట్టి ప్లస్ అనే అర్థం. చూడండి, 4a x minus a. x - h y - k హోల్ స్క్వేర్ అంటే y - 3/2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4 × a అంటే 1/4 లేదంటే 4a అంటే 1 అని కూడా రాసుకోవచ్చు. ఇంటూ x - h అంటే x + 13/4 ఇదే. yes sir. అంటే ఇది ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 2y - 3 హోల్ స్క్వేర్ బై 4 అని వస్తుంది. ఇదేమవుతుంది, ఈక్వల్ టు 4x + 13/4 వస్తుంది. 2y - 13 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4x + 13 అన్న. yes sir. 2y - 3 sir. 2y - 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు అదే కదా వాడు ఇచ్చాడు. yes sir. ఇంకోటి ఏం లేదా అని చెప్పి మరి ఒక ఆన్సర్ ఏం లేదా, minus of 4x + 13 కూడా ఇచ్చాడు సార్. ఆర్ ఏం ఇచ్చాడు, 2y - 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు minus of 4x + 13 కూడా ఇచ్చాడు. -4x + 13 అంటే ఇది ఇచ్చాడు సార్, ఇది లేదా అదని ఇచ్చాడు. అప్పుడు -4a తీసుకున్నాడు అది. ఇక్కడ -4a తీసుకున్నాడు. ఎస్ సార్, -4a తీసుకున్నాడు. సరే ఇక్కడ వరకు తీసుకోండి, చూద్దాం. ఎయిత్ క్వశ్చన్, అందులో ఫస్ట్ వన్ ఏమని అడిగాడు, ఫైండ్ ది పొజిషన్ ఆఫ్ ది ఫాలోయింగ్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు ది పారాబోలా అన్నాడు. ఏమండి, కాబట్టి ఇక్కడ ఫస్ట్ సొల్యూషన్ వాడు ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే y² = 6x అని ఇచ్చాడు. ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడు, 6, -6. ఏమండి చూడండి, లెట్ s is identical equal to y² - 6x అని తీసుకోండి. ఏమండి నెక్స్ట్ ఇప్పుడు S11 ఫైండ్ అవుట్ చేయాలి. మనం S11 ఫైండ్ అవుట్ చేయాలంటే దీన్ని ఎలా రాస్తాం, y1 సొల్యూషన్ లో కూడా గివెన్
x1, y1 ఈక్వల్ టు 6, -6 అని రాయండి. ఏమండి తర్వాత y1 మైనస్ దీన్ని ఆఫ్ చేయండి. 3 × x + x1 y1 స్క్వేర్ కదా సార్. s11 అంటే y1 స్క్వేర్ - 6x1 y1 స్క్వేర్ అంటే -6 హోల్ స్క్వేర్ -6 × 6 అంటే 36 - 36 ఎంత అవుతుందమ్మా? 0 అవుతుంది. 0. ఎస్ సార్. ఈక్వల్ ఎంత అయింది? 0కి ఈక్వల్ అయింది. ఏమని చెప్పచ్చు? గివెన్ పాయింట్ ఇన్సైడ్ అవుట్ సైడ్? లైస్ ఆన్ ది పారాబోలా. వెరీ గుడ్. లైస్ ఆన్ ది పారాబోలా. Therefore, given point is lies on the parabola. Given point lies on the parabola అని రాసేది. Lies on the parabola. Parabola. ఏమండి రెండో క్వశ్చన్ మీరు చేసేయండి. ఓకే సార్. థర్డ్ క్వశ్చన్ కూడా ఉంది. థర్డ్ క్వశ్చన్ కూడా హోంవర్క్ చేసేస్తారా? చేస్తాను. తర్వాత 9th క్వశ్చన్ చూడండి. Find the coordinates of the points on the parabola whose focal distance is ఎంత ఇచ్చాడు? 10. ఎస్ సార్. ఫోకల్ డిస్టెన్స్ ఇచ్చేసాడు. పాయింట్ ఆన్ ది పారాబోలా మీద పాయింట్ ఫైండ్ అవుట్ చేయమంటాడు అమ్మ. చూద్దాం. ఫోకల్ డిస్టెన్స్ ఇచ్చాడు అంటే x1 + a కదా. ఎస్ సార్. అంటే ఇప్పుడు ఏ వాల్యూ కావాలి మనకు? అది వస్తే వచ్చినట్టు మొత్తం. చూడండి వాడు ఇచ్చిన పారాబోలా ఏంటి? గివెన్ 9th సొల్యూషన్ లో గివెన్ పారాబోలా ఈస్ ఏమి ఇచ్చాడు వాడు? y² = 8x. The equation 1 అనండి. Comparing with y² = 4ax, we get 4a వాల్యూ ఎంత అవుతుంది? 8. a వాల్యూ ఎంత అవుతుంది? 2 సార్. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు? ఫోకల్ డిస్టెన్స్ 10 అని ఇచ్చాడా? ఎస్ సార్. Let p x1, y1 be any point on the parabola. పాయింట్ లేకుండా ఫోకల్ డిస్టెన్స్ ఎలా అవుతుంది? రాదు కదా. పాయింట్ ఆన్ ది పారాబోలా. అంతేనా? అలా అనుకున్నాం. అప్పుడు దట్ ఇంప్లైస్ ఏమని వస్తుంది మనకి? y1² = 8x1 అవుతుంది. ఎస్ సార్. ఈ 1 తీసిపడండి. ఈ 1 ఇక్కడ రాసుకోండి. నెక్స్ట్ గివెన్ ఫోకల్ డిస్టెన్స్ ఈక్వల్ టు ఎంత అని ఇచ్చాడు? 10 ఇచ్చాడా? 10 సార్. అంటే x1 + a = 10. x1 + a అంటే 2. x1 = 8 అవుతుందమ్మా. Yes. From 1 y1² = 8 × 8. y1 = +or -8. y1² = 64. y1 = +or -8. Yes, sir. కాబట్టి రిక్వైర్డ్ పాయింట్స్ ఏమవుతాయి? 8, 8 ఒకటి, 8, -8 ఒకటి. అర్థమైందా? ఎస్ సార్. The points on the parabola. The points on the parabola are the points 8, 8 ఒకటి and 8, -8 ఒకటి. అంతే. ఏమండి ఇది అయిందండి. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. 10th క్వశ్చన్ చూడండి. ఎంత క్వశ్చన్ ఏమంటాడమ్మా? ఇఫ్ 1/2, 2 ఈజ్ 1 ఎక్స్ట్రీమిటీ ఆఫ్ ఏ ఫోకల్ కార్డ్ అంటాడు. ఫోకల్ కార్డ్ యొక్క 1 ఎక్స్ట్రీమిటీ పాయింట్ అర్థమవుతుంది.
ఎస్ ఆఫ్ ది పారాబోలా ఇచ్చేసాడు. ఫైండ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ది అదర్ ఎక్స్ట్రీమిటీ అంటాడు. ఏమండి ఎక్స్ట్రీమిటీ అంటే ఏం తీసుకోవాలి? ఇక్కడ కండిషన్ ఉంటుంది మీకు. T1 T2 ఈక్వల్ టు -1 అని చెప్పానా? కండిషన్ చెప్పానా? ఏమా చెప్పలేదు కూడా -1 అని చెప్పలేదే సార్. సర్లేండి అయితే.